జ్వాలాదీపం మొదటి భాగం. నర్మదా నదీ తీరాన ధవళగిరి రాజ్యాన్ని తారకేశ్వరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు శూరసేనుడు. అతడికి 25 వయసు. చిన్నవాడు 18 ఏళ్లవాడు. పేరు చిత్రసేనుడు. ఈ ఇద్దరు రాజకుమారులు ఒకనాటి ఉదయం పరివారాన్ని వెంటబెట్టుకుని వినోదార్థ వేటకై అడవికి వెళ్ళారు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక లేళ్ల మంద కనిపించింది. రాజకుమారులు ఇద్దరూ తమ తమ గుర్రాలను అదిలించి ఆ లేళ్ల గుంపులపై బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా తమ పరివారాన్ని నుంచి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినపడింది. రాజకుమారులిద్దరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పి బాణాలు ఎక్కుపెట్టే లోపల 2 సింహాలు గర్జించుతూ వారికేసి దూకాయి. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కువ ఉన్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి వేగంగా పారిపోసాగాయి. రాజకుమారులలో చిన్నవాడైన చిత్రసేనుడు ఎక్కి ఉన్న గుర్రం అతను ఎంత బలంగా కళ్ళెం లాగినా ఆగకుండా చెట్ల సందుల్లో నుంచి బాణంలా దూసుకుపోతూ కొంతసేపటికి ఒకానొక కొండ ప్రాంతాన్ని చేరి నురగలు కక్కుతూ కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. చిత్రసేనుడు కూడా బాగా అలసిపోయి ఉన్నాడు. అతడు తన అన్న కోసం నలుదిక్కులా పరికించి చూశాడు. ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. తన పరివారాన్ని వదిలి అడవిలో చాలా దూరం వచ్చినట్టు అతడికి అనిపించింది. ఈ ప్రాంతమంతా ఆకాశాన్ని అంటుతున్నట్టు పెద్ద పెద్ద మానులతో చీకటిమయంగా ఉన్నది. చెట్ల కొమ్మల్లో కోతులు, రకరకాల పక్షులు, ఊడల్లా వేలాడుతున్న పెద్ద సర్పాలు అతడికి కనిపించాయి. ఈ పరిసరాలు చూసి చిత్రసేనుడు చాలా భయపడ్డాడు. తను పరివారం నుంచే కాదు, మానవ నివాసాలుండే ప్రాంతాలకు కూడా దూరమైపోయినట్టు అతడు గ్రహించాడు. తను ధవళగిరి నగరాన్ని చేరాలంటే కాలినడకనే వెళ్ళాలి. ఆ నగరం ఏ దిక్కుగా ఉన్నదో ఆ క్షణంలో అతడికి అర్థం కాలేదు. చిత్రసేనుడు తన విషాద పరిస్థితికి చింతిస్తూ ఉన్న చోటు నుంచి కదిలి అడవిలో కొద్ది దూరం నడిచేసరికి చిన్న చిన్న తుప్పలతో పొదలతో నిండి ఉన్న ఒక కొండ అతడికి ఎదురుగా కనిపించింది. ఆ కొండ కింద వాగొకటి ప్రవహిస్తూ ఉన్నది. వాగులోని నీటిని చూడగానే చిత్రసేనుడికి దాహం గుర్తుకు వచ్చింది. అతడు వాగులో దిగి దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకోగానే చిత్రసేనుడు కొంత సేద తీరాడు. అతడు వాగు ఒడ్డునే కూర్చొని ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. బహుశా తన అన్న శూరసేనుడు కూడా తనలాగే సింహాల వాత పడకుండా తప్పించుకుని ఉంటాడు. బెదిరి పరిగెత్తిన అతడి గుర్రం కూడా అతన్ని ఈ ప్రాంతాలకి తెచ్చి ఉండవచ్చనే అనుమానం చిత్రసేనుడికి కలిగింది. వెంటనే అతడు వాగు ఒడ్డున లేచి నిలబడి ఎలుగెత్తి పెద్దగా "అన్నా, శూరసేన" అని కేకలు పెట్టాడు. చిత్రసేనుడి కేక చెట్లల్లో, కొండ గుహల్లో మార్మోగిన మరుక్షణాన వాగు అవతల ఉన్న ఒక గుహలో నుంచి ఎవరు "ఈ ప్రాంతాల మానవ కంఠస్వరం పలికిందా? ఎంత అదృష్టవంతుడివిరా నాయన, ఒకసారి నా దగ్గరకు రా" అన్న పిలుపు చిత్రసేనుడికి వినిపించింది. గుహలో నుంచి వచ్చిన ఆ పిలుపు వింటూనే చిత్రసేనుడు తుల్లిపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని కంగుమనే కంఠస్వరంతో "ఎవరు నీవు? రాక్షసుడివా లేక నరమాంస భక్షకుడివా? గుహ నుంచి బయటికి రా, నా కత్తికి ఎరవేస్తాను" అని చిత్రసేనుడు అన్నాడు. చిత్రసేనుడు మాటలు ముగించకముందే గుహలో నుంచి చిత్రమైన నవ్వు. ఆ వెంటనే "ఎంత సాహసివిరా, వస్తా. నీ వంటి ధైర్యశాలి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను మనిషి మాంసం తినే కిరాతకుణ్ణి కాదు, రాక్షసుణ్ణి అంతకంటే కాదు, ఒకానొక సిద్ధుణ్ణి. నేను ఇంతకాలం శ్రమల కోర్చి సంపాదించిన ఒక అమూల్య వస్తువును ఇప్పుడు నీకివ్వబోతున్నాను" అన్న మాటలు వినిపించాయి. చిత్రసేనుడు చిటికల మీద ఓ నిర్ణయానికి వచ్చాడు.
ఆ గుహలో ఉన్నది రాక్షసుడే అయితే తను ఇక్కడి నుంచి ప్రాణాలతో ఎలాగో తప్పించుకోలేడు కనుక రాక్షసుడితో పోరాడుతూ ప్రాణాలు వదలడమే క్షత్రియ ధర్మం అనుకున్నాడు. ఒకవేళ గుహలో నిజంగా సిద్ధుడే ఉన్నట్టయితే తనకు కలగబోయే కీడు ఏమీ ఉండదు. ఈ నిర్ణయానికి రాగానే చిత్రసేనుడు వర నుంచి కత్తి దూసి మోకాలు లోతున్న వాగునీటిలో దిగి అటువైపు ఒడ్డుకు చేరాడు. అక్కడ కొండలో చాలా గుహలున్నాయి. అందువల్ల తనను పిలిచిన వ్యక్తి ఏ గుహలో ఉన్నది చిత్రసేనుడికి అర్థం కాలేదు. అతడు ఒక్కొక్క గుహ దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగి చూడసాగాడు. అంతలో అతడికి ఒక గుహ నుంచి నాయనా భయపడకు ఇటురా అన్న మాటలు వినిపించాయి. చిత్రసేనుడు కత్తిని మరింత గట్టిగా గుప్పెట్లో బిగించి ఆ పిలుపు వచ్చిన గుహ ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. గుహలో అతడికి ఒక సిద్ధుడు కనిపించాడు. అతడి తల గడ్డము తెల్లగా నెరిసి ఉన్నాయి. అతడు గుహ మధ్య ఒక ఎత్తైన వేదిక మీద కూర్చొని ఉన్నాడు. గుహ పైభాగాన ఉన్న కంతల నుంచి సూర్యకాంతి లోపల పడుతూ ఉండడం వల్ల గుహ లోపలి భాగం వెలుతురుగా ఉన్నది. ముసలి సిద్ధుణ్ణి చూస్తూనే చిత్రసేనుడు తను అంతకుముందు పరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు. అతడు కత్తిని ఒరలో పెట్టి సిద్ధుణ్ణి సమీపించి చేతులెత్తి నమస్కరిస్తూ, మహాత్మా, నన్ను క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను అని ఎంతో వినయంగా చిత్రసేనుడు అన్నాడు. చిత్రసేనుడి మాటలకు సిద్ధుడు చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు క్షత్రుడివిలా కనిపిస్తున్నావు. 20 సంవత్సరాల నా తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపూర్వ వస్తువును సాధించాను. కానీ దాన్ని అనుభవించే యోగ్యత నాకు లేదు. నేను దాన్ని సాధించే ప్రయత్నంలో ముసలివాణ్ణి అయిపోయాను. నాకు ఈ రాత్రి అష్టమి చంద్రుడు అస్తమించే సమయాన మరణం సిద్ధించనుంది. నేను ఇన్ని శ్రమల కోర్చి సాధించిన ఆ అపూర్వ వస్తువును యోగ్యుడైన వాడికి ఇచ్చిపోదామని చాలా రోజులుగా చూస్తున్నాను. నా తుది గడియల్లో నీ అదృష్టం నిన్ను నా దగ్గరకు లాక్కొని వచ్చింది. ఇదిగో ఆ అపూర్వ వస్తువు అంటూ పక్కనే ఉన్న ఒక వెదురు బుట్టను చిత్రసేనుడికి ఇచ్చాడు. చిత్రసేనుడు సిద్ధుడి నుంచి బుట్ట అందుకుని ఆత్రంగా దాని మూతను తెరవబోయేంతలో సిద్ధుడు తన దండంతో బుట్ట మూతను గట్టిగా అదిమి, నాయనా, తొందరపడి బుట్ట మూతను ఇక్కడే తెరవకు. నీవు ఏ ప్రాంతాలైతే నివసించడానికి మక్కువ పడతావో ఆ ప్రాంతాన దాన్ని తెరిచి చూడటం నీకు క్షేమకారకం అవుతుంది అని సిద్ధుడు అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడు చెప్పిన దానికి అంగీకార సూచకంగా తలాడించి, మహాత్మా, మీ దయకు కృతజ్ఞుణ్ణి. నా మీద మీరు ఎలాంటి సేవా శుశ్రూషలు కోరినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ మాటకు సిద్ధుడు నవ్వి, నాయనా, నీ నమ్రతా భక్తి చూసి నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఇక కొద్ది గడియల్లోనే నేను మరణించబోతున్నాను. అలాంటి నాకు నీవు చేయగల సేవ ఏమీ లేదు. కానీ నీకు ఒక చిన్న పని మాత్రం చెబుతున్నాను. నీవు గుహ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గుహకు తూర్పు వైపున కోణాకృతిలో ఉన్న రాతిని కిందకు లాగు. అదే నీవు చేయగల ప్రత్యుపకారం అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడికి నమస్కరించి గుహ నుంచి బయటకు వచ్చి అతడు చెప్పిన రాతిని 2 చేతులతో బలంగా పట్టి కిందకు లాగాడు. వెంటనే కొండ దద్దరిల్లేలా పెద్ద చప్పుడైంది. గుహ ముందు భాగాన్ని పైనుంచి జారిపడిన ఒక బల్లపరుపు రాయి గుర్తు తెలియని విధంగా కప్పేసింది. చిత్రసేనుడు అక్కడ కొద్దిసేపు నిలబడి తర్వాత నెమ్మదిగా వాగు దాటి అరణ్యంలో ప్రవేశించాడు. తను నగరం చేరాలంటే ఏ దిక్కుకు పోవాలో కూడా అతడికి తెలియదు. ఆ కారణంగా అతడు చెట్లలో సునాయాసంగా నడవటానికి అనువైన మార్గాల గుండా నడవసాగాడు. ఇలా కొంతసేపు నడిచేసరికి అతడికి సూర్యుడు పడమటి దిక్కుకు వాలడం కనిపించింది. క్రమంగా అతని ఆకలి దహించసాగింది. ఆయాసపడుతూ చిత్రసేనుడు అడవిలో మరికొంత దూరం నడిచి అంతగా చెట్లు లేని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరాడు. అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత హఠాత్తుగా అతడి దృష్టి భుజాన వేలాడుతున్న బుట్ట మీదకి ప్రసరించింది. అందులో ఉన్న సిద్ధుడు చెప్పిన అపూర్వ వస్తువేమిటో చూడాలన్న కోరిక అతడికి కలిగింది. ఆ క్షణాన చిత్రసేనుడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తు రాలేదు. అతడు భుజాన్నుంచి బుట్టను కిందకి దించి దాని మూతను పైకెత్తి ఆత్రంగా లోపలికి చూశాడు.
వెంటనే అతడి కళ్ళలో మెరుపు మెరిసినట్టయింది. చిత్రసేనుడు కళ్ళు మూసి తిరిగి చూసేసరికి ఎదురుగా చెట్లలో ఆకాశాన్ని అంటుతున్న పెద్ద భవనం ఒకటి కనిపించింది. ఈ అద్భుత దృశ్యం చూసి చిత్రసేనుడు శిలాప్రతిమలా అయిపోయాడు. ఆ మరుక్షణం అతడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి! ఈ మహారణ్యం మధ్య ఈ దివ్య భవనం నాకెందుకు పనికి వస్తుంది? ఇదే ధవళగిరి నగరంలో ఉన్నట్టయితే ఎంతగా రాణించేది. నా బుద్ధిహీనత వల్ల సిద్ధుడు చేసిన మేలు అరణ్యపాలు చేశానే అంటూ దుఃఖపడసాగాడు. ఆ స్థితిలో ఉన్న చిత్రసేనుడికి అరణ్యం మధ్య నుంచి పెడబొబ్బులు వినిపించాయి. చూస్తుండగానే చెట్లు పెనగాలి తగిలినట్టు ఊగిసాగాయి. చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ చుట్టూ చూసేంతలో అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను చేతులతో పడదోస్తూ ఒక రాక్షసుడు అతడికేసి రావడం కనిపించింది. చిత్రసేనుడు లేచి నిలబడి కత్తి దూశాడు. రాక్షసుడు వికటహాసం చేస్తూ అతన్ని సమీపించి, ఏమిరా కుర్రా, నీ ధైర్య సాహసం! ఈ ఉగ్రాక్షుణ్ణి చూస్తూనే నరమానవుడైన వాడు అక్కడికక్కడే ప్రాణాలు వదలటం ఎరుగుదును, కానీ నీలా కత్తి దూసి నిలబడ్డవాడు ఈనాటి వరకు నాకు తారాసపడలేదు అంటూ వెనుదిరిగి వింత భవనం కేసి చూస్తూ, ఆ బొమ్మరిల్లు నీవు కట్టిందేనా అని ప్రశ్నించాడు. అవును అన్నాడు చిత్రసేనుడు తొనక్కుండా. ఆ ప్రత్యుత్తరం వింటూనే ఉగ్రాక్షుడు హహ అంటూ చెట్లు ఆకులు రాలిపడేలా నవ్వి, ఈ అడవిని నీ ముత్తాత నాటి నీళ్లు పోసి పెంచాడనా నువ్వు అనుకునేది? జాగ్రత్త, ఇది ఉగ్రాక్షుడి అడవి. నా అనుమతి లేకుండా దీని మధ్య ఇల్లు కట్టినావు గనుక నిన్ను, ఆ ఇంటిని కట్టగట్టి ఆ కొండ అవతలకి విసిరేస్తాను అంటూ వంగి చిత్రసేనుణ్ణి పట్టుకోబోయాడు. చిత్రసేనుడు రాక్షసుడికి అందకుండా తప్పుకొని, తొందరపడకు ఉగ్రాక్ష, నేనిక్కడ ఇల్లు కట్టినందువల్ల నీకొచ్చిన నష్టమేమిటి? కావాలంటే ఆ ఇల్లు నీకు వదిలి నా దారిని నేను పోతాను అన్నాడు. అదేం కుదరదు. నా అడవిలో నన్ను ధిక్కరించి ఇల్లు కట్టావు. నీవు ప్రాణాలతో బయటపడాలంటే నేను అడిగేదానికి ఒప్పుకోవాలి అన్నాడు ఉగ్రాక్షుడు. ఏమిటది అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. నువ్వీ ఇంట్లోనే సుఖంగా బతుకు, నాకు అభ్యంతరం లేదు. నీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నా పరం చెయ్యి అన్నాడు ఉగ్రాక్షుడు. రాక్షసుడి కోరికే చిత్రసేనుడికి చాలా వింతగా కనిపించింది. తనకింకా పెళ్ళి కాలేదు. అలాంటప్పుడు రాక్షసుడు అడిగిన దానికి సరేనంటే పోయేదేమిటి? తను కనీసం ప్రాణాలతోనన్నా ఇక్కడి నుంచి బయటపడవచ్చు. చిత్రసేనుడు ఇలా ఆలోచించి, ఉగ్రాక్ష, నీవడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. నా పెద్ద కొడుకు 18వ ఏడు రాగానే నువ్వు వచ్చి వాణ్ణి నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు అన్నాడు. రాక్షసుడు ఈ ప్రత్యుత్తరం విని ఎంతో పొంగిపోతూ, అయితే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను, నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట నిలుపుకో అంటూ వెళ్ళిపోయాడు.